ఇంటికి పెద్దవాడివి, సంసారాన్నంతా చక్కదిద్దుకోవాల్సిన వాడివి. నువ్వే ఇలా చేస్తే ఎలా చెప్పు? నా మాట రా, ఇంటికి రా. అర్థం లేని అనుమానాలతో అనవసరంగా నువ్వు బాధపడుతున్నావు, అందరినీ బాధ పెడుతున్నావు. అంతేకాని వాళ్ళిద్దరిలో ఏ దోషం లేదురా. నా మాట నమ్ము. కన్న తల్లిని నీ చెడు కొడతానా నేను? నీ క్షేమం కంటే నాకు కావాల్సిందేముంది? రా నాయన, రా, ఇంటికి పోతాను. అమ్మా, నీ మాట కాదంటున్నాను అనుకోకు. నేనా ఇంటికి రాలేనమ్మా. రాలేవా? రాలేవా? ఇద్దరి బిడ్డల్ని కన్నాను, ఇద్దరిని పోగొట్టుకుని నేను మాత్రం ఆ ఇంట్లో ఎలా ఉంటాను? ఆ ఇంట్లోనే కాదు, ప్రపంచంలో ఏమని బ్రతుకుతాను? వద్దు నాయనా, వద్దు. నా మాట విను. నా తండ్రి కదా, నా ఇంటికి పోదాను. అంతేనా? రావా? పోతాను, నేనే పోతాను. ఆ తర్వాత నా శవాన్ని చూడడానికైనా రండి. అమ్మా, 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 అంత మాటలకమ్మా. నా మనస్సులో బాధను అర్థం చేసుకోవటం లేదమ్మా. అదుండగా నేను ఆ ఇంటిలోకి రాలేనమ్మా. అంతేనమ్మా, అది వెళ్ళాలి. నేను ఆ ఇంటికి రావాలి. చివరికి నాకు చెప్పేమాట, అంత పాపం ఏం చేసిందిరా అది? నువ్వు కాదన్నా కాల తన్నినా నిన్నే దైవంగా భావించి పడుంది. ఏనాటికైనా నీ మనసు మారి ఏలుకుంటావన్న ఆశతో బ్రతుకుతూ ఉంది. అలాంటి దాన్ని ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళగొడతానంటావా? తల్లి లేని బిడ్డే దాని బ్రతుకే ఏం కావాలి? భర్త కాకుండా పోయి పుట్టినింట్లో ఉండడం కన్నా ఆడదానికి ఇంకా అవమానం ఏం కావాలి? వద్దు నాయన, వద్దు. నీకు తెలీదు. నా మాట విను. సుగుణ నిజంగా సుగుణ. నీకు ఆఖరి మాట చెప్తున్నాను. కొడుకు కావాలో కొడుకు కావాలో తెలుసుకో. అత్తయ్య, వారు రాలేదా? ఏమన్నారు? సుగుణ. అత్తయ్య, చెప్పండి అత్తయ్య. ఏం చెప్పమంటావు తల్లి? ఏమిటి నాకు అగ్ని పరీక్ష? ఈ కాపురాన్ని ఎలాగైనా కాపాడుతండి, కాపాడు. ఏం జరిగింది? వారు ఏమన్నారు? ఎలా చెప్పండి తల్లి? అంత ఘోరమైన మాట నేను ఎలా చెప్పను? చెప్పండి అత్తయ్య. వారేమన్నా పర్వాలేదు, వారి సంతోషమే మనకు కావాల్సింది. సుగుణ, నువ్వు ఏంటత్తయ్య? నువ్వు ఈ ఇంట్లో ఉంటే వాడు ఇంట్లో అడుగు పెట్టాను. నేను నా ఇంటి కోడలుగా చేసుకుని నీ గొంతు కోసానమ్మా, నీ గొంతు కోసాను. అలాంటి కొడుకును కన్నానమ్మా. వాడికి నేను ఎంతగానో చెప్పాను, ప్రాధేయపడ్డాను. నా మాట వినలేదు. నన్నేం చేయమంటావు తల్లి? నాకు చావైనా రాలేదు. ఈ పాపాన్నంతా మూట కట్టుకోవడానికే భగవంతుడు నాకు ఈ ఆయుర్దాయం ఇచ్చాడు తల్లి. మీరెందుకు బాధపడతారు? నేను నోచుకున్న నోమే అంత. దానికి ఎవరేం చేస్తారు? వారిని ఏ విధంగానూ సుఖపెట్టలేకపోయాను. కనీసం వారి మనసు బాధ పెట్టకుండా ఉంటే చాలు. వారికి ఇష్టం లేని నేను వారికి ఇష్టమైన ఈ ఒక్క పని అయినా చేస్తాను. భర్తకు దూరమైన ఆడది ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి.
అంత ఘోరం చెయ్యకు. అందరితో పాటు నువ్వు కూడా నన్ను హింస పెడతావా తల్లి? వద్దు, నా మాట విను. కాలం ఇలాగే ఉండదు. వాడి మనసు మారకపోదు. ఎలాగైనా వాడిని దారికి తీసుకొస్తాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేస్తాను. కాస్త ఓపిక పట్టు. అంతవరకు పుట్టింట్లో పుట్టింటిగా ఏ ముఖం పెట్టుకు వెళ్ళను. ఈ సంగతి నాన్నగారికి తెలిస్తే మనం ఆడవాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా కడుపులో దాచుకోవలసిన వాళ్ళు. కన్న తల్లి లాంటిదా? నా మాట మీద నీకు నమ్మకం లేదా అమ్మా? నమ్మకం ఒక్కటే నాకు మిగిలింది. మీ ఇష్టం. ఏమమ్మా సుగుణ, ఇదేనా రావడం? ఊళ్ళో అంతా కులాసా? కులాసనే అక్కయ్య. ఏ సీతమ్మిని ఒకదానిమే వచ్చా? అబ్బాయి అన్నట్టు మీ ఆయనేడి? మీ ఆయన ఒకసారైనా చూపించావు? చూపిస్తూ కొరుకు తినేస్తావా ఏమిటి? ఆయన మాట సరి. దీనికైనా పెళ్ళయ్యాక ఇన్నాళ్ళ గదం ఆపించాం. అంత వదలకుండా అంత పెట్టుకున్నారే మీ ఆయన. అంతా మీ ఆయనలాగా ఉంటారా? పెళ్ళాన్ని పుట్టింట్లో వదిలేసి దేశాలంటూ తిరుగుతూ. ఓ అమ్మ, మేము కూడా ఇంతకన్నా ఎక్కువగా ఉన్నామలే అమ్మా. 4 పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది. అరే అదేమిటమ్మా అలాగే నిలబడిపోయారే? లోపలికి రండి. రామ్మా సుగుణ రా. అదేంటన్నయ్యా, కడుపుతోటి ఉండమ్మాయిని అలాగే లోపలికి తీసుకెళ్తారా? కాకుండా మార్త పట్టుకొస్తాను. ఏం చేయను? ఆడదిక్కులేని సంసారం. ఇవన్నీ నాకెలా తెలుస్తాయి? ఏం చెల్లమ్మా, ఉన్నట్టుండి ఇలా వచ్చేసారే. ఒక కార్డు ముక్కైనా రాయలేకపోయారా? నేను స్టేషన్కి వచ్చేవాడిని. ఏమిటో అన్నయ్య అలా వచ్చేసి లోపలికి వెళ్ళమ్మా. మామయ్య, పెళ్లి ఎక్కడో చేసి పక్కన పెట్టకుండా తప్పిస్తున్నావు. శ్రీమంతం అలా జరగటానికి వీల్లేదు. చాలా గొప్పగా చేయాలి. దానికేమిటమ్మా, భగవంతుడు ఇంతటి చల్లని చూపు చూస్తుంటే పప్పన్నానికి తక్కువ. రామ్మా సుగుణ రా చెల్లెమ్మా. నాన్న, మీరింకా కాఫీ తీసుకోలేదు? లేదమ్మా, నీ చేతి మీదుగా మనందరికీ కాఫీ పెట్టి తీసుకురా తల్లి. ఏం చెల్లమ్మా, కూర్చో. అల్లుడు కూడా వచ్చుంటే ఎంత బాగుండేది. వస్తాడులే అన్నయ్య. అమ్మాయిని తీసుకువెళ్ళడానికి ఎలాగో వస్తాడుగా. బండి సిద్ధంగా ఉంది రామ్మా. వస్తున్నా అన్నయ్య. సుగుణ, వెళ్ళొస్తామ్మా. అత్తయ్య, నా పరిస్థితి అంతా మీకు బాగా తెలుసు. తెలుసమ్మా, నాకంతా తెలుసు. అన్నీ నేను చూస్తాగా. నువ్వు ధైర్యంగా ఉండు. అది కాదత్తయ్య, ఆయనకి ఇష్టం లేకపోయింది. ఇన్నాళ్ళు ఆయన చూస్తూ ఎలాగో బ్రతకదాన్ని. ఇప్పుడు అది లేకపోయింది. చావలేక బ్రతకలేక ఉన్నాను. ఇలా ఎంతో కాలం ఉండలేను. ఎలాగైనా ఆ మాట నాకు చెప్పాలమ్మా. ఆ మాత్రం నాకు తెలియదు. ఇంటికి దీపం ఇల్లాలి. ఆ దీపాన్ని దూరం చేసుకుని మేం మాత్రం చీకటింట్లో కాపురం ఉంటామా? త్వరగానే నిన్ను తీసుకెళ్తా తల్లి. విచారించు. వెళ్ళు. వెళ్ళొస్తానయ్యా. మంచిదమ్మా. వెళ్ళొస్తా తల్లి. అబ్బాయి ఎక్కడ రతయ్య?
ఏమోనమ్మా, మీరు వెళ్ళిన రోజు నుంచి ఇంతవరకు అయ్యగారు కనిపించనే లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమో. ఎలాగైనా వాడిని దారికి తీసుకొస్తాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేస్తాను. వస్తాడులే అన్నయ్య. అమ్మాయిని తీసుకువెళ్ళడానికి ఎలాగో వస్తాడుగా. ఇంటికి దీపం ఇల్లాలి. ఆ దీపాన్ని దూరం చేసుకుని మేం మాత్రం చీకటింట్లో కాపురం ఉంటాం. త్వరగానే నిన్ను తీసుకెళ్తా తల్లి. టికెట్ ప్లీజ్. ఎక్కడికి సార్? ఈ రైలు ఎందాక వెళ్తుందో అక్కడికి. నిన్నటి ముందే ఇవ్వండి. డాక్టర్ బాబు, కావలసిన వాళ్ళందరికీ తెలియపరచండి. మీ అమ్మ చచ్చిపోతుంది, వెంటనే రావాలి. అందాయి బాబు రాయి. ఇది చిన్నవాడికి, ఇది పెద్దవాడికి. అడ్రస్ ఏమిటమ్మా? అడ్రసా? అడ్రస్ ఉంటే నేనే వాళ్ళ దగ్గరికి పోను. వాళ్ళు చచ్చిపోయారా? తలకు దారైపోయినారు. వాళ్ళ మనసు రాయి చేసుకున్నారు. నన్ను వదిలేశారులే. కానీ నా బిడ్డల్ని నేను ఎట్లా వదిలిపోతాను? నేను చచ్చిపోతున్నానే. చచ్చేలోగా ఒక్కసారి చూడాలి. చూస్తాను చూస్తాను చూస్తాను. బాబు, మీ అమ్మకు బిడ్డలు ఉన్నారా? లేకపోతే ఇక కనద్దని చెప్పు. ఇదిగో అబ్బాయి, మీ అమ్మను నువ్వు సుఖపెట్టలేకపోతే మీ అమ్మ కడుపు నువ్వు పుట్టనే వద్దు. మీ అమ్మను నువ్వు సుఖపెట్టలేకపోతే మీ అమ్మ కడుపును నీవు పుట్టనే వద్దు. మీ అమ్మ కడుపును నీవు పుట్టనే వద్దు. అమ్మా! కాస్త ఆలోచించు. కొడుకుల దగ్గర లేనప్పుడు మోసం చేసి ఆస్తినంతా రాయించుకున్నారని లోకం ఆడిపోసుకుంటుంది. ఈ అప్రతిష్ఠ కూడా ఎందుకమ్మా? అన్నయ్య, నా ఆస్తి నేను మనస్ఫూర్తిగా రాసిస్తున్నా. ఇక నాకు కొడుకైనా కూతురైనా నా తల్లి సుగుడే. అది కాదత్తయ్య, అసలే వారి మనసు పాడైంది. ఇది కూడా జరిగితే నా బ్రతుకు ఇంతకన్నా అధ్వానమైపోతుంది. వద్దత్తయ్య, వద్దు. నీ బ్రతుకు ఇంతకన్నా ద్రోహం నీకేం చేయగలడమ్మా వాడు? నీ అన్యాయానికి పరిహారం అని కాదు తల్లి, నా ఆత్మ సంతృప్తి కోసం చేస్తుంది. ఈ ఆఖరి క్షణంలోనైనా నేను ప్రశాంతంగా కన్ను మూసేది. ఊరుకోండి అత్తయ్య, ఊరుకోండి. అట్టు చెప్పు. రండి బాబు. వద్దత్తయ్య, వద్దు. అమ్మా! 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 చెల్లెమ్మ, అబ్బాయి గారు వచ్చారు. విల్లు మళ్ళీ రాయించమ్మా. నాకు న్యాయం అని తోచింది.
అంతకంటే న్యాయమే ఉందమ్మా. అన్నయ్య నమ్మకపోవచ్చు, ప్రపంచం నమ్మకపోవచ్చు, కానీ నీ తరువాత తల్లి లాంటిది వదినే కదమ్మా. ఆమెకి రాసిస్తే నాకు లేనిదే ఉంది. మంచి పని చేశావమ్మా. అమ్మా, నాకొక్కటే కోరిక మిగిలి ఉంది. వాడు మళ్ళీ మనిషిగా తిరిగి వస్తే వాడికి మనస్సంట ఏదైనా మిగిలి ఉంటే వాళ్ళిద్దరిని ఒకటి వాళ్ళిద్దరిని బాబు ఏమంటున్నాను? అత్తయ్య, అత్తగారికి కోడలు చేసే సాంగ్రలేమి దాన్ని చెయ్యొద్దని చెప్పు. బాబు నేను చెప్తున్నాను. అన్నిటికీ అదే కారణం. అమ్మను పొట్టను పెట్టుకుంది, ఇల్లు వల్లకాడు చేసింది.